పోలికలు అయితే అందరివి ఫ్యామిలీ అందరివే ఉన్నాయి. యాక్టింగ్లో వచ్చి మీరు చూస్తే చెప్తున్నాం కదా, తనకంటూ ఒక స్టైల్ ఉంది. నేను అందుకే చెప్తున్నాను ఇంకొక 30 సంవత్సరాలు ఉండిపోయే హీరో అని. తనకు ఖచ్చితంగా స్టైల్ ఉంది. తన స్టైల్లో తను వెళ్తాడని నేను అనుకుంటున్నాను. దాని కంటిన్యూషన్ సార్. యాక్చువల్గా ఇప్పుడు నిన్న మొన్న కొన్ని రన్నింగ్ షాట్స్ అవి ఉన్నాయి కదా ట్రైలర్స్లో, వాటిలో అచ్చు మహేష్ బాబు గారు ఉన్నారని చెప్పి అందరు ఫ్యాన్ పేస్ అన్నింటిలో షేర్ చేస్తున్నారు. అంటే అది కావాలని చేయించారా లేకపోతే జస్ట్ జనరల్ బాడీ లాంగ్వేజ్ అలా ఉందా? చూడండి సార్, నేను ఈ సినిమాలో ఎవరిని అనుకరించమని కానీ, నేను ఈ సినిమాని కదా అసలు ఏ సినిమాలోనూ ఎప్పుడు చెప్పను ఎవరికి. ఇండియన్ యాక్టర్స్లోనే బెస్ట్ రన్నింగ్ ఎవరు చేస్తారంటే మహేష్ బాబు గారు, మీకు అందరికీ తెలుసు. ఓకేనా? అది ఫ్యామిలీ అండి, అది అది మనం కొన్ని ఏమి చేయలేము. అది నేను చూసినప్పుడు మీరు అనిపించింది, నాకు అనిపించింది, కానీ నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా. మహేష్ బాబు గారు ఎప్పుడో 2 years 3 yearsకి ఒక సినిమా చేస్తున్నారు. ఓకే, ఆయన ఎప్పుడు రన్నింగ్ షాట్లు చూడలేంగా. ఇప్పుడు జయకృష్ణ వస్తున్నాడు, ఇప్పుడు అద్రిపోయే షార్ట్స్ ఉన్నాయి సినిమాలో, ఎంజాయ్ చేయండి సార్. అజయ్ గారు ఇందాక మీరు అన్నట్టు మీ సినిమాలన్నీ ఆల్మోస్ట్ న్యాచురల్ లొకేషన్స్లో ఉంటాయి. ఎక్కువ భాగం మీ ఆత్రేయపురంలో ఎక్కువ షూట్ భాగం ఉంటుంది. ఈ సినిమాకి వచ్చేసరికి తిరుపతిలో ఎక్కువ చేశారు. అంటే అక్కడ లొకేషన్స్ కానీ ఆ ఛాలెంజెస్ గురించి చెప్పండి. అంటే ఆ లైవ్ లొకేషన్స్లో చేశారు ఎక్కువ మట్టికి, ఆ రోడ్స్లో. పుణ్యక్షేత్రం రద్దీ ప్లేస్ అది. అంటే ఎలాంటి ఛాలెంజెస్ ఫేస్ చేశారు, ఎక్కువ రోజులు షూట్ చేశారు? అవునండి, అంటే సినిమాలో చాలా బ్యాక్డ్రాప్స్ ఉన్నాయి, తిరుపతి ఒకటే కాదు. మీరు అన్నట్టు నిజం, అది రోజు 1,00,000 మంది దర్శించుకునే ప్లేస్ అది, టౌన్ తిరుపతి. నేను తిరుపతి బ్యాక్డ్రాప్ అనగానే మామూలు విషయం కాదు అక్కడ షూటింగ్ చేయడం అని నాకు తెలుసు. కానీ వెనక దత్ గారు కానీ, కిరణ్ గారు కానీ, సమ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్, ప్రొడక్షన్ టీం, నేను అందుకే ఇందాక చెప్పా, వాళ్ళు తీసుకున్న చొరవ బాగా ఎక్కువ ఇందులో. వాళ్ళ ప్లానింగ్ 100% ఉంది. మేము రోడ్ల మీద చేసాము, 100 మంది 1000 మంది వెళ్తూ ఉండేవారు, ఆగుతూ ఉండేవారు. మీకు చెప్తున్నా, అందుకే విజువల్లీ చాలా కొత్తగా ఉంటుందని ఎందుకంటున్నానంటే, నేను నమ్మరు అసలు ఇలా ఎలా చేశారు, వీళ్ళు సీజీలేనా చేశారా అని మీకు అనిపిస్తుంది. కానీ అన్నీ 100% ఒరిజినల్ లొకేషన్స్. కొన్ని కష్టమైతే అయ్యింది కొంత, కానీ తిరుపతి పోలీస్ వాళ్ళు కానివ్వండి అండ్ మా ప్రొడక్షన్ టీం కానీ సహకారంతో మేము అక్కడ షూటింగ్ చేశాను. జయకృష్ణ గారు హాయ్ అండి. మీ తాతగారిలో కానీ బాబాయ్లో కానీ మీరు తీసుకున్న విషయం ఏంటి యాజ్ ఎ యాక్టర్?